హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మా పాప తెలుగు స్కూల్కి వెళ్తుంది. ఇక్కడ పిల్లల పండుగ అనే ప్రోగ్రామ్ను ఒక స్కూల్లో కండక్ట్ చేశారు. పాపను అక్కడికి తీసుకొని వెళ్ళాము. ఇక్కడ అందరూ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఉన్నారు. ఇంక ఇట్లా విదేశాల్లో ఉన్న పిల్లలకి మనం తెలుగు నేర్పించుకోవాలనుకుంటే మనబడి అనే స్కూల్లో జాయిన్ చేసామంటే ఇక్కడ తెలుగు చదవటము, రాయటము, మాట్లాడటము, ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఇంకా మన పండుగల గురించి అన్నీ నేర్పిస్తారు. ఇంకా అట్లా జాయిన్ చేసామన్నమాట. ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూపిస్తున్న చూడండి, అందరూ చిన్నపిల్లలు, బుడ్డి పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఉన్నారు. అందరూ తెలుగు నేర్చుకుంటున్నారు. ఇంకా ఇలా ఇది ఒక ఆడిటోరియంలో కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. పిల్లలందరూ అలా స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. ఇలా పేరెంట్స్ వెల్కమ్ చేస్తున్నారు. ఇంకా పిల్లలందరూ రకరకాల డ్రెస్సెస్ వేసుకొని, మన ట్రెడిషన్ తగ్గట్టు డ్రెస్సెస్ వేసుకొని, లంగా జాకెట్, హాఫ్ శారీసు, ఇలా కుర్తాలు, బాయ్స్ అయితే కుర్తా పైజమాలు, అట్లా అందరూ మన ట్రెడిషనల్ తగ్గట్టు డ్రెస్సెస్ వేసుకున్నారు. ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అనమాట. ప్రోగ్రామ్స్ తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకున్నారు పిల్లలందరూ. ఇంకా పిల్లలు చక్కగా రెడీ అయ్యారనమాట. ఇంకా అందరూ అలా స్టేజ్ మీదకి వెళ్తున్నారు. ఇంకా పిల్లల చేత రకరకాల ప్రోగ్రామ్స్ కూడా చేశారు. పరమానంద, శిష్యుల కథ అని, రామాయణం అని, ఇంకా పొడుపు కథలు, ఇలా అన్ని ప్రోగ్రామ్స్ చేయించారనమాట. చూసారా ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఇంకా అందరూ పిల్లలు, అందరూ టీచర్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటోలు దిగుతున్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు. ఆడిటోరియం అయితే నిండిపోయింది అనమాట. అంతమంది ఉన్నారు. ఇంకా అలా చేశారనమాట. పిల్లల పండుగ అనే తెలుగు ప్రోగ్రామ్ని ఇలా కండక్ట్ చేశారు పిల్లల చేత. ఇది ఎవరి ఇయర్ చేస్తారు. ఇంక ఇలా జస్ట్ నేను ఇలా తీసానండి. నేను చూపిద్దామని చెప్పేసి. నచ్చిందని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పొడుపు కథల సందడితో మన ముందుకు వస్తున్నారు